నిన్నటి నుంచి చాలామంది చాలా వార్తలు విన్నారు. ఏమని? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే అక్కడనేమో బుక్ మై షోలో రావట్లా. కొంపల్స్ ఏమన్నా డిస్ట్రిక్ట్ క్యాప్కి ఇచ్చారా, వాళ్ళతో ఏమన్నా టైఅప్ అయ్యారా అని అది ఓపెన్ చేశారు, అందులో లేవు. అండ్ నెక్స్ట్ మళ్ళీ పేటిఎంలో ట్రై చేశారు, అందులో లేవు. ఒక్కోసారి వస్తున్నాయి కానీ ఓపెన్ అవ్వట్లా. ఏంటిది అందరూ ఒకేసారి ట్రై చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఇదిగో వేస్తారు రాత్రి ప్రీమియర్స్ ఉంటాయి అని ఎదురు చూసిన వాళ్ళందరికీ 14 రీల్స్ సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. పోస్ట్పోన్ చేస్తున్నాము కొన్ని కారణాల వల్ల, నెక్స్ట్ డేట్ని మేము ప్రకటిస్తాము, టైమింగ్ కూడా మీకు చెబుతాము, అంతవరకు ఓపిక పట్టండి అని. సో అక్కడ ఆగిపోయిందంట అన్న వార్తలు బాగా విన్నాం. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ పోతే అఖండ ఆగిపోవడం వల్ల ఈ ఒక్క రోజులో సినిమాకున్న అడ్వాంటేజెస్ ఏంటో చెప్తా వినండి. నెంబర్ 1, ఫ్యాన్స్. హిస్టరీలో ఇప్పటి వరకు ఇంత పెద్ద సినిమా, అంత పెద్ద హీరోని, అంటే అభిమానులు కూడా ఆ రేంజ్లో ఉంటారు, చొక్కా చింపున అభిమానులు ఉంటారు. ఫ్లెక్సీలు కొట్టించుకోవడం, పెద్ద పెద్ద పేపర్లని ఎగరేద్దామని ఇన్ని బస్తాలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. థియేటర్స్ దగ్గర గొడవలు అవుతాయి, అద్దాలు పగలగొట్టారు, అది చేశారు అల్లరి చేశారని. నిన్న చూడండి, ఒక్క థియేటర్ దగ్గర కూడా అసలు గొడవ అనేదే లేదు. ఎందుకంటే బాలయ్య అభిమానులు ఆల్రెడీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే థర్డ్ పార్టీ వాళ్ళు ఎంటర్ అయ్యి కావాలని రచ్చ చేసి బాలయ్య అభిమానుల మీద పడేస్తారన్న నాలెడ్జ్ అందరికి వచ్చేసింది గతంలో చాలా సిచ్యువేషన్స్ చూసిన తర్వాత. సో అందరు చక్కగా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకొని సినిమా వచ్చేంత వరకు ఓపిక పట్టండి, ఎక్కడ గొడవలు రానివ్వకండి. మనం చేసే ప్రతి గొడవ బాలయ్య గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదని వాళ్ళు ఎంత సవినయంగా చెప్పుకుంటే ఒక్క చోట గొడవ లేదు. అది హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్పాలంటే. ఇట్లాంటి అభిమానులు కూడా ఉంటారన్న విషయం మనకి ఇప్పుడే తెలిసింది. రీసెంట్గా ఆంధ్ర కింగ్ అనే సినిమా రిలీజ్ అయినా కూడా మనం చూసాం, థియేటర్ల టైంకి బాక్సులు రాకపోతే ఏమవుతాయి గొడవలు. అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో కూడా మనం ఈ సిచ్యువేషన్ని చూసాం. బట్ ఇక్కడ చూడండి, నిజంగా చెప్పాలంటే సచ్ ఏ హార్ట్ఫుల్, అంటే డౌన్ టు ఎర్త్ ఫ్యాన్స్ అంటే, అభిమానం అంటే ఇదే. ఆ రేంజ్లో ప్రమోషన్స్ చేసుకొని బాలయ్య సొంతంగా హిందీ డబ్బింగ్ చెప్పి అక్కడ రిలీజ్ చేసి అండ్ పక్క రాష్ట్రాలన్నీ తిరిగి ప్రమోట్ చేసుకొని లాస్ట్ మినిట్ వరకు పాటలు గ్లిమ్స్ అన్నీ రిలీజ్ చేసుకొని ఇదిగో అనే టైంలో చిన్న ప్రాబ్లం రావడం. సరే, ఇంతకీ ప్రాబ్లం ఏంటా అంటే 14 రీల్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో ఒక చిన్న పిటిషన్ దాఖలు చేసింది. మాకు పలానా సంస్థ నుంచి 28 కోట్లు రావాలి, బకాయిలు బాకీ ఉన్నాయి, ఇవ్వలేదు, అందుకని చెప్పేసి వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు. పలానా బ్యానర్ నుంచి మాకు డబ్బులు రావాలి, వాళ్ళ బ్యానర్ పేరుని చిన్న మార్పులు చేసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు, మాకు ఇవ్వలేదు, అందుకని చెప్పేసి మేము ఇలా చేస్తున్నామంటే ఓకే ఫైన్, కోర్టు కూడా స్టే విధించింది. వీళ్ళు ఇప్పుడు అది తీర్చుకునే పనిలో ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్లస్ చెప్తా ఈ సినిమా గురించి. బాలయ్య అండ్ బోయపాటి గారు నిర్మాతల హీరో, నిర్మాతల దర్శకుడు అంటే ఎలా ఉంటారంటే ఇలాగే ఉంటారు. వాళ్ళ రెమ్యునరేషన్ని త్యాగం చేశారనే న్యూస్ అసలు సచ్చే గ్రేట్ సిచ్యువేషన్. నెక్స్ట్ అదేంటో అంటే, నా నిర్మాతకి ప్రాబ్లం వచ్చింది, నా నిర్మాతని కాపాడుకోవడం నా బాధ్యత. చాలామంది హీరోలు నిర్మాత ఇస్తావా సస్తావా అని బెదిరించే వాళ్ళు ఉంటారు. బట్ వీళ్ళు అలా చేయకుండా రెమ్యునరేషన్ని కూడా త్యాగం చేశారు. అదొక గ్రేట్ సిచ్యువేషన్. నెక్స్ట్ ఒకవేళ సినిమా రిలీజ్ అయితే వచ్చే హైప్ కన్నా ఆగిపోయింది అన్న వార్తలు ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే, జనరల్గా కామన్ మ్యాన్కి ఉండే ఈ థింకింగ్ ప్రాసెస్ చెప్తా చూడు. అదేదో వచ్చిందంట, ఓహో వచ్చిందా, ఓకే. అదేదో రావాల్సింది రాలేదట అనగానే, అమ్మో ఏమన్నా ఎందుకు రాలేదంట అని చెప్పే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అలా అందరు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. సో ఒక విధంగా సినిమాకి భారీ హైప్ ఇది కూడా తెచ్చిపెట్టింది. వాయిదా పడ్డం కూడా ఒక ఇంత మంచిదే. డిస్ట్రిపోయింది అనుకుందాం, నష్టం ఏమీ లేదు. అనుకున్న టైంకి నెక్స్ట్ వీళ్ళు ఏదైనా టైంకి అనుకుంటే ఆ టైంకి ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. నాకు తెలిస్తే ఇవాళ రాత్రి నుంచి ప్రీమియర్స్ పడతాయని నాకు ఒక టాక్, మేబీ రావచ్చేమో చెప్పలేం. అండ్ ఆల్రెడీ టికెట్ కొనుక్కున్న వాళ్ళు సినిమా అసలు ప్రింట్ రాలేదంట, అరగంట లేట్ అయిందంట అంటేనే గొడవ చేస్తారు. టికెట్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఇది పోస్ట్పోన్ అయింది అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ టికెట్లు కొన్నారు ఏపీలో.
అసలు ఈ సిచ్యువేషన్ చూసారా? యాక్చువల్గా ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, నేను కొన్న టికెట్ సినిమా అయిపోయింది, నాకు ఎప్పుడు రీఫండ్ వస్తుందో తెలియదు అని ఆగిపోయే వాళ్ళు ఉంటారు. బట్ లేదంట నెక్స్ట్ షో మార్నింగ్ పోస్ట్పోన్ చేసినట్టు మళ్ళీ మార్నింగ్ టికెట్లు కొని నేను ముందు వెళ్ళి చూడాలి ఖచ్చితంగా ఇది అని. అట్లాంటి అభిమానులు బాలయ్యకే సొంతం ప్రతి చోట. అండ్ ఇంకొకటి, ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఆల్రెడీ సో అండ్ సో అమౌంట్ ఇచ్చేసి ఉంటారు, ప్రింట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా అందలేదు అని తెలిస్తే వాళ్ళు గొడవ చేస్తారు. బట్ ఇక్కడ ఆ గొడవ కూడా లేదు. ఎవరు ఫిలిం ఛాంబర్కి లెటర్లు రాసింది లేదు, వచ్చి ధర్నాలు చేసింది లేదు. ఎంత కూల్గా కామ్గా సిచ్యువేషన్ హ్యాండిల్ అయిందంటే, పోస్ట్పోన్ అయింది అంతే కదా, ఇట్స్ ఓకే, ఎప్పుడు వస్తుందో అప్పుడే చూస్తాం అనే ఉన్నారే కానీ ఎవరు గొడవ చేయట్లా. ఆ క్రెడిట్ బాలయ్యకే దక్కింది. ఇంకా చెప్పాలి అంటే గతంలో పుష్ప సిచ్యువేషన్ చూడండి, ఇదిగో వస్తుంది అని అనుకున్న టైంకి రాకుండా పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ ఇదే డిసెంబర్ 4th, 5th, 6th రిలీజ్ అయింది పుష్ప. మీరు బాగా గమనిస్తే మళ్ళీ ఇదే డేట్కి అఖండ రిలీజ్కి వచ్చింది. ఇది కూడా పోస్ట్పోన్ అయింది, చాలా పోస్ట్పోన్ తర్వాత ఈ డేట్కే వచ్చింది. ఖచ్చితంగా ఇది ఆ రేంజ్ రికార్డ్స్ అందుకుంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హ్యాపీగా రిలీజ్ చేసుకుంటారు. అండ్ చాలామంది మళ్ళీ 25th వస్తుందేమో అని భయపెడుతున్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. 25th ఆల్రెడీ ఖర్చు వేసుకున్న కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. శ్రీకాంత్ మేక గారి కొడుకు రోషన్ మేక హీరోగా ఛాంపియన్, అలాగే మన అడవిశేష్ డెకాయిట్, జాతిరత్నాలు ప్లస్ విశ్వక్సేన్ కాంబినేషన్లో, ఆ డైరెక్టర్ కాంబినేషన్లో ఉన్న ఒక సినిమా, మన సుమ కనకాల వాళ్ళ అబ్బాయి సినిమా, ఇట్లా కొన్ని ఉన్నాయి చిన్న సినిమాలు. అవి అయితే ఏం అవ్వదనే అనిపిస్తుంది. మోస్ట్లీ ఈ 2 రోజుల్లోనే, ఈ రోజో రేపో అఖండ సినిమా అయితే విడుదలవుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలన్నీ తీరుతాయి 100%. ఎవరు ఎక్కడ ఏమి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్, బాలయ్య సినిమాని గతంలో చాలామంది ట్రోల్ చేస్తారు, డైలాగులను ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈయనకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎవడెవడో ఎవరు ట్రోలర్స్ కూడా ఈవెన్ ట్రోల్ చేయట్లేదు చెప్పాలి అంటే. అది కూడా ప్లస్. అంటే అఖండ అనే సినిమాని ఎంతగా ఓన్ చేసుకున్నారు జనాలు అంటే, అండ్ అంటే సినిమా విత్ ఏ డివోషనల్ టచ్ ఉంటే ఎవరు కూడా దాని జోలికి వెళ్ళట్లా. చాలామంది అంటే గతంలో చేసిన తప్పులు ఏమో సరిదిద్దుకున్నారు అనుకుందాం, బట్ ఎవరు ఆ జోటికి వెళ్ళట్లా. అఖండ నిజంగా చెప్పాలంటే మన సనాతన ధర్మంని అందరికీ తెలియజెప్పేలాగా వచ్చినటువంటి సినిమా. అందరూ ఓన్ చేసుకున్నారు. ఇవాళ అవుతారు, రేపు ఎల్లుండి సరే వచ్చినప్పుడే చూద్దాం, మా బాలయ్య సినిమే కదా ఎక్కడికి పోతుందిలే అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఈ సందర్భంగా చాలామంది US రివ్యూలు, ట్విట్టర్ రివ్యూలు, అఖండ 2 రివ్యూ అండ్ రేటింగ్లు కూడా ఇచ్చేశారు. మరి సినిమా రిలీజ్ అవ్వకుండా ఎవడు చూశాడు, ఎవడు రేటింగ్ ఇస్తున్నాడు అదొకటి చూసుకోండి. ఏ సైట్స్ నమ్మొద్దు. అండ్ అఖండ టాక్ ఇదే, పబ్లిక్ టాక్ ఇదే, యూఎస్లో ప్రీమియర్స్ ఆల్రెడీ పడ్డాయి, మేము చూసాం, ఇలాంటి వార్తలు నమ్మాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొంతమంది అఖండ సీన్స్ లీక్ అయ్యాయంట ఆన్లైన్లో, ఇదే అదే అని చెప్పి పాత అఖండ సినిమా సీన్స్ని మళ్ళీ వేసి వాళ్ళు ఆనందం పొందుతున్నారు. అలాంటిది కూడా ఏం జరగల. పుకార్లను మాత్రం దయచేసి నమ్మకండి, అంతే. సినిమా మాత్రం రిలీజ్ అవుతుంది. సో మొత్తానికైతే ప్రీమియర్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలా ఉందో చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.